రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే 11 తారీఖు నాడు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నిన్న జరిగినటువంటి కౌంటింగ్‌లో 13 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు, అదేవిధంగా 38 మంది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 6 సింహం గుర్తు మీద, ఒకరు బీజేపీ, ఒకరు ఇండిపెండెంట్, ఒకరు సిపిఐ మీద గెలిచిన 60 మంది అభ్యర్థులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలలో అందరూ కూడా వీరోచితంగా పోరాడిరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వ యంత్రాంగం, యావత్ యంత్రాంగం కూడా కాంగ్రెస్ పార్టీకి దాసోహంగా మారి ఇవాళ ఎమ్మెల్యే గారు ఇల్లు తిరిగి రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా పోలింగ్కి ముందు రోజు తిరిగి ఆ బూడిద పైసలు వంచి, అదేవిధంగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని 30 సీట్లు గెలిచారు. సరే, మీరు ఏ విధంగా గెలిచినా కానీ గెలిచిన అభ్యర్థికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంత అవసరాల కోసం ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ గెలిచినటువంటి అభ్యర్థులకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాల్సిన అవసరం ఉంది. మీరు బలవంతంగా వాళ్ళను ఎదిరించో, మళ్ళా గతంలో కదా అభ్యర్థులను విత్డ్రా చేయించినట్టుగా వీళ్ళని కూడా మీరు చేర్పించుకునే కార్యక్రమం దయచేసి చేయొద్దని. ముఖ్యంగా ఏంటంటే గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అందరు మన వాళ్ళే. ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేయాల్సిందే రాజకీయ పార్టీలు. ఒకరి మీద కక్షలు పెట్టుకొని వాళ్ళను వేధించడం ఇదంతా కూడా మంచిది కాదు. గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఓడిపోయిన అభ్యర్థులను కలుపుకొని ఆ వార్డు అభివృద్ధి కోసం, అదేవిధంగా గెలిచిన అభ్యర్థులందరూ కలిసి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం జరిగిన సంఘటనలు ఏమేమైతే ఉన్నాయో, గుళ్ళు కూలగొట్టడం కానీ, ఇండ్లు కూలగొట్టడం కానీ, మిగతా అన్ని విషయాలను మర్చిపోయి మనం రాబోయే కాలంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక అభివృద్ధి వైపు నడిచే ప్రాంతంగా ఈ రామగుండం కార్పొరేషన్ను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని చెప్పేసి, ఈ యొక్క అభివృద్ధి కొరకు మేము 100% మా వంతు సహకారం ఉంటుంది. ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ మేము కూడా మాకు ఇంకొకరిని కించపరచడమో అనడంలో మాకు ఎటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే ఎక్కడ మనుషులకు ఇబ్బంది జరిగినప్పుడు బరాబర్ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడతాం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మీద దౌర్జన్యం జరిగినప్పుడు కావచ్చు, ప్రజలకు అవసరాలు తీరినప్పుడు కానీ మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెంబడి ఉంటాం. ముఖ్యంగా 12వ తారీఖు రాత్రి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కాడ జరిగినటువంటి సంఘటనలు, ఆ రోజు కరెంటు బంద్ అయిందంటుండ్రు. మాకు కూడా 2:30కు ఫోన్లు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం జరిగింది, ఏమైపోయింది, చాలామంది అభ్యర్థులకు ఓడిపోయిన వాళ్ళకందరికి కూడా ఆ రోజు ఏం జరిగిందనే ఒక అనుమానం ఉన్నది. అనుమానాన్ని అక్కడ ఈ గెలవాల్సినటువంటి అభ్యర్థులు మా వాళ్ళు చాలామంది అసలు 100% గెలుస్తుంది అనుకున్న అభ్యర్థులు కొంతమంది ఓడిపోయారు. కొన్ని కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిగా అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలవరనుకునే అభ్యర్థులు గెలిచిండ్రు. ఈ 2 సంఘటనలు ఏ విధంగా జరిగినాయి, అదేవిధంగా ఈ బూడిద పైసల ప్రభావంతో గెలిచిండ్రు, అధికారుల అండదండతోటే గెలిచిండ్రు తప్పించి న్యాయమైన గెలుపు కాదని చెప్పేసి, ఎట్లా గెలిచినా కూడా గెలిచిన వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటా ఉన్నాం.